పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. 3 ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి చెల్లా వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టగట్టిన పాలమూరు ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారే సొంత మేనిఫెస్టోలతో ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తున్న పార్లమెంటు ఎన్నికలపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ తరఫున చెల్లా వంశీచంద్రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తే చెల్లా వంశీచంద్రెడ్డి ఈరోజు మార్నింగ్ వాకర్స్తో కలిసి ఇక్కడ స్టేడియం గ్రౌండ్లో ప్రచారంలో కొనసాగుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రజాపాలనను చూసి కేవలం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఏ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. గతంలో 10 సంవత్సరాలు మేమందరం కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశించినాం, కానీ గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారే స్పష్టంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి యువకులను మోసం చేసిండ్రు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే 100 రోజులు కూడా గడవక ముందే 32,000 ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. ఇంకా రానున్న సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామనే హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మేము యువకులము, నిరుద్యోగులము, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ మహిళల విషయానికి వస్తే మహిళలకు అందరికీ ఆల్రెడీ ఉచితంగా బస్సు ప్రయాణం పథకం కొనసాగుతుంది. ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకి సిలిండర్ దక్కుతుంది. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మరోసారి 3 అభ్యర్థులు, అదే అభ్యర్థులు ఈసారి కూడా పోటీలో తలబడబోతున్నారు. అయితే గతంలో మీరు 3rd ప్లేస్లో ఉన్నారు. అయితే ఈసారి దాదాపు నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్తో పాటు మిగతా 6 నియోజకవర్గాలలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. చురుకైనటువంటి శాసనసభ్యులు, ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. అండ్ కార్యకర్తలు, బలమైనటువంటి కార్యకర్తలు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం, శాసనసభ్యుల పనితీరు, అలానే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా ఇవాళ కోరుకుంటున్నారు. అలానే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు చాలా స్పష్టమైన హామీలు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతులందరికీ కూడా ఖచ్చితంగా మద్దతు ధర, ఒక చట్టం తీసుకొచ్చి మద్దతు ధర హక్కుగా తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనౌన్స్ చేయడం జరిగింది. అలానే ప్రతి యువకుడికి, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసినటువంటి ప్రతి యువకుడికి మొదటి సంవత్సరంలోనే సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వచ్చే విధంగా ఉద్యోగం కల్పిస్తామనే చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అలానే దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ప్రభుత్వ ఖాళీలని ఇమీడియట్గా భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. చాలా అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోయేటువంటి స్థానాలలో మహబూబ్ నగర్. అదే విషయానికి వచ్చేసినట్టయితే 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో, 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని భారీ బహిరంగ సభలు పెట్టి బీజేపీ పార్టీ తరఫున నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. కానీ 2024 ఎన్నికలకు మాత్రం వేదిక మారింది. నాగర్ కర్నూలుకి వేదిక షిఫ్ట్ అవ్వడం వెనుక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హోదాని ప్రస్తావించే అవకాశం ఉంటుందని అక్కడికి మార్చింది అన్నటువంటి విమర్శలు. దీన్ని మీరు అట్లా 100% మీరు చెప్పింది చాలా కరెక్ట్.
2014 2018లో నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇక్కడికి రానికే భయపడి మహబూబ్ నగర్ ప్రజలు ప్రశ్నిస్తారని, మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్తారనే భయంతో మహబూబ్ నగర్కి రాకుండా నాగర్ కర్నూలుకి పారిపోయినారు. ఇవాళ మహబూబ్ నగర్ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మీ గ్రామాలకు వచ్చినా కానీ వాళ్ళని ప్రశ్నించాలి. మీరు గతంలో హామీ ఇచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎక్కడికి పోయింది, మా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఎక్కడికి పోయినాయి? జాతీయ హోదా విషయంలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో డిపిఆర్ కూడా తయారు చేయలేదు, నివేదికలు ఇవ్వలేదు, దానివల్ల అయిపోయింది అనేది బీజేపీ వాదన. మరోవైపు ఇప్పుడు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు జాతీయ హోదా కోసం ఏమైనా ఫైట్ చేయాలా, హామీ ఇవ్వగలరా దాని మీద? ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 8, 2013 నాడు జీవో నెంబర్ 72 ద్వారా 6,91,00,000 రూపాయలు సర్వే కోసం కేటాయించే పుట్టినటువంటి బిడ్డనే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. మేము పూర్తిగా మాకు చిత్తశుద్ధి ఉంది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమిని సాగులోకి తీసుకొచ్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో నన్ను మహబూబ్ నగర్ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే నేను ఆ బాధ్యత తీసుకుంటాను. చివరిగా చెప్పండి, మహబూబ్నగర్ పార్లమెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లు సాధించుకోవాలన్నది ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు ఎవరికి వారే కసరత్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఇక్కడే ఉండడము, సీఎం సొంత జిల్లా కావడంతోనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి మీరు ఎంత మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు? అదేవిధంగా ఎవరెవరి మధ్యన గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది? గట్టి పోటీ ఖచ్చితంగా ఉంటుంది, కానీ రెండవ స్థానానికి గట్టి పోటీ ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షలకు తగ్గకుండా మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గం ఉన్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2 లక్షలకు తగ్గకుండా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ మొత్తాన్ని చూసినట్టయితే మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రెండో స్థానానికి మాత్రం ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాత్రమే వాళ్ళిద్దరి మధ్యనే గట్టిపోటీ ఉంటుంది అదేవిధంగా ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ పార్టీ తరఫున డీకే అరుణ మరోసారి బరిలో నిలిచినారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనూ మార్నింగ్ వాకర్స్తో కలిసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది డీకే అరుణ అడిగి తెలుసుకుంటాం. మంచి స్పందన ఉంది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ రావాలి, వారు ప్రధానమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తమవుతున్నటువంటి ఆకాంక్ష. సో తప్పకుండా ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వీళ్ళందరినీ కూడా కలుసుకొని మరి ఆశీర్వదించమని కోరడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇటు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి వంశీచంద్ర రెడ్డి ఇక్కడ లోకల్ కాదు, అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన డీకే అరుణ కూడా లోకల్ కాదు, కేవలం నేను మాత్రమే ఇక్కడ లోకల్ అని చెప్పేసి లోకల్ నినాదాన్ని ఎత్తుకొని ప్రచారాన్ని చేస్తున్నారు. దీని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఎంపీగా ఉన్నారు, ప్రజెంట్ కూడా ఎంపీనే ఇంకా. సో వారికి తెలియదు అనుకుంటే ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంటే ఆ మాటలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు గతంలో చేపట్టలేదన్నటువంటి విమర్శలు చేస్తున్నారు. దీని మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాంది పలికిందే నేను. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు దాంట్లో, వాళ్ళకి ఎవరికి దాని మీద అవగాహన కూడా లేదన్నాడు. పాలమూరు రంగారెడ్డి పథకం అవసరమని అప్పుడు మేము ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా ఇప్పుడు ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కొయిల్సాగర్తో పాటుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జురాల నుంచి మళ్ళీ మనం ఒక అప్రోచ్ తీసుకొని అక్కడి నుంచి నీళ్లు తీసుకొని ఈ ప్రాజెక్టును కనుక చేపడితే ముఖ్యంగా పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలోని నియోజకవర్గాలన్నిటి కూడా మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మహబూబ్ నగర్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా షాద్ నగర్ ఇవన్నీ కూడా ఈ పొలాలకన్నింటి కూడా రైతాంగానికి నీళ్ళు అందించాలంటే పాలమూరు రంగారెడ్డి ఖచ్చితంగా కావాలి. విభజన చట్టం ఏదైతే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినాక విభజన చట్టంలో కొన్ని
ముఖ్యమైనటువంటి అంశాలని జోడించింది. దాంట్లో ప్రాజెక్టు పరంగా పాలమూరు రంగారెడ్డిని కూడా విభజన చట్టంలో పెట్టి దీనికి జాతీయ హోదా కల్పించాలని ఆ రోజు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ నా వైపు నుంచి పాలమూరు ప్రజల తరఫున నేను చేసిన సందర్భంగా కూడా పోలవరానికి పెట్టింది, కానీ పాలమూరు రంగారెడ్డికి పెట్టలేదు విభజన చట్టంలో. ఆ రోజు మాట్లాడలేదు ఎందుకు, ఈరోజు మాట్లాడుతుందని ఎందుకు? ఆ రోజు పోరాడిన మాట, పట్టుబట్టిన మాటని పక్కన ఇప్పుడు వద్దు దాని గురించి ఇప్పుడు వద్దు అని మాట్లాడిన నేతలు, దానితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయం కోసం ఇదేదో ఈ సెంటిమెంట్ వాడితే లబ్ధి పొందుతామనేటటువంటి ఒక దురాలోచన తప్పితే వాళ్ళకి దీంట్లో ఎలాంటి పాత్ర లేదు. జిల్లా అభివృద్ధిలో వాళ్ళ పాత్ర లేదు, జిల్లా ప్రాజెక్టుల్లో వాళ్ళ పాత్ర లేదు, జిల్లా ప్రాజెక్టు సాధించడంలో వాళ్ళ పాత్ర లేదు, సాధించిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర లేదు. వీటన్నిటికి కూడా నేనే కీలక పాత్ర పోషించిన. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు. 7 సెగ్మెంట్లలో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టిండు, ఖచ్చితంగా గెలవాలన్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే కొన్ని విషయాలు ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిండవచ్చు, కానీ జిల్లా అభివృద్ధిలో కానీ, జిల్లా ప్రజలతో సంబంధాలు కానీ, జిల్లాలో గ్రామాన ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఈ ప్రాంతం కోసం అనేక రకాలుగా అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నేపథ్యంలో జిల్లా ప్రాంతంగా కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా మరి నాకున్నటువంటి అనుబంధము సంబంధాలు రేవంత్ రెడ్డి గారికి లేవు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 మంది అభ్యర్థులను 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినా కూడా ఈ ఓటు మటుకు కాంగ్రెస్ పార్టీకి వేయము. కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు అక్కడ లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళకందరికీ తెలుసు. వాళ్ళు ప్రజలని తప్పుదోవ పట్టించడానికి విధంగా ప్రచారం చేసుకుంటారు. అయితే ఇప్పటికే కేంద్రంలో బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఓవైపు జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకేఆర్ నారాయణ ఇక్కడ నుంచి ఉన్నారు. అయితే ఇప్పుడు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఇటు నారాయణపేటలో సైనిక్ స్కూల్ కానివ్వండి, కొడంగల్లో నారాయణపేట ఎత్తిపోతల పథకం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతలకు జాతీయ హోదా లాంటి ప్రధానమైనగా మీ మీద విమర్శలు చేస్తున్నారు. మీరు ఈసారి గెలిస్తే ఈ పైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు చెప్పినా కదా, జిల్లా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, నేను మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థినే కావచ్చు, మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి రేపు గెలుస్తాను గ్యారెంటీగా. బట్ ఉమ్మడి జిల్లా కోసమే కంప్లీట్గా, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కంప్లీట్గా పనిచేయడం జరుగుతుంది. 60 ఏండ్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇవన్నీ చేసి ఉంటే 60 ఏళ్ళు ఏళ్ళ వాళ్ళు ఎందుకు చేయలేదు? లీడర్లంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అదేవిధంగా డీకేఆర్ బీజేపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, అంటే ఏకంగా ఆమెనే లీడ్ చేస్తుంది బీజేపీ పార్టీలో. కీలకమైనటువంటి నేతలంతా కూడా పాత బీజేపీ నేతలంతా కూడా దూరం అవుతున్నారు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. దీన్ని పాత బీజేపీ నేతలు ఎవరు దూరం కాలే, అందరు నాయంబడే ఉన్నారు. దూరమైన వాళ్ళు ఎవరు చెప్పండి? పాత కార్యకర్తలు కానీ, పాత వాళ్ళ నాయకులు కానీ అందరు నాయంబడే ఉన్నారు. క్యాడర్ మొత్తం నాయంబడే ఉంది. ఎవరు దూరమైన వాళ్ళు ఎవరు చెప్పండి? బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ ఉండబోతుంది? మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు ధీమా? మంచి మెజార్టీతోనే గెలుస్తారనేటటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ మొత్తంగా కూడా 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అన్ని వర్గాల వాళ్ళు, వీరు వారు అనకుండా ప్రతి కులంలో, ప్రతి వర్గంలో, ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ విశ్వాసం నరేంద్ర మోదీ గారు నింపగలిగినారు. సో ఖచ్చితంగా మాకు ఆ విశ్వాసం ఉంది. మేము పెద్ద ఎత్తున తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తామని. ఇది మొత్తాన్ని చూసినట్టయితే మహబూబ్నగర్ పార్లమెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్లోనూ అత్యధిక స్థానాలు బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా మోడీపై విశ్వాసం ఉన్నటువంటి నేపథ్యంలోనూ ఖచ్చితంగా మహబూబ్నగర్తో పాటు రాష్ట్రంలో కూడా ఎక్కువ స్థానాలు గెలిచి ఖచ్చితంగా 3వ సారి కూడా అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రచారాన్ని కూడా 3 పార్టీలు ప్రారంభించాయి. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మరోసారి బరిలో ఉన్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారానికి ఎట్లా చేస్తున్నారు? ప్రచారానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది? ప్రచారం అంటే ఇప్పుడు నేను సిట్టింగ్ ఎంపీని, ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో నేను తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలపై, గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధి చేసింది, రైతులకు కానీ గ్రామాల్లో కానీ ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చెందో మనకు అందరికి తెలిసిన విషయమే. ఈరోజు రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదేవిధంగా కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ ఈరోజు సమృద్ధిగా పంటలు పండించి, గతంలో 2014 కంటే ముందు తెలంగాణ పరిస్థితి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కేవలము 60 లక్షల మెట్రిక్ టన్నులు పండించే శక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల సంవత్సరానికి అన్ని పంటలు కలిపి పండి ఈరోజు రాష్ట్రాన్నే కాదు దేశానికి అన్నం పెట్టే పరిస్థితి తెచ్చిన కేసీఆర్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఈరోజు ప్రభుత్వం పోయింది. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క చేసిన ఫలాలు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నది అన్న విషయాలు ఒక్కటి కూడా చేయడం లేదు. ఈరోజు రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. అదే కేసీఆర్ గారు ఇచ్చే 10,000 ఇస్తున్నారు. అదేవిధంగా పంటలకు బోనస్ రేట్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. కానీ ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీని ఎలా చూస్తారు? ఈరోజు వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఈరోజు 7 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. గెలవడం అనేది ఏ విధంగా జరిగింది, ఈరోజు హామీలను ఏ విధంగా ఉన్నది. ఈరోజు అదే చూడండి, ఈ మామూలుగా ఇప్పుడు దళిత బందే 10 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఈరోజు మామూలుగా ఉంటుంది, ప్రజలు ఎవరైనా కానీ వీళ్ళు ఎక్కిస్తున్నారు కదా, వీళ్ళు ప్రభుత్వం మంచి చేస్తున్నారు కదా అని చెప్పి వేసిండ్రు, గెలిపించిండ్రు. ఓకే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చి 4 నెలలు అవుతున్నది, ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ లేదు. ఆ విధంగా ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ విధంగా చేసింది, అభివృద్ధి చేసిందని మళ్ళీ ప్రజలకు మళ్ళీ వాళ్ళకు రియలైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఓట్లేస్తారని చెప్తున్నారు. కనీసం కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాలేదు మన శ్రీనివాస్ రెడ్డి, ఏదో నామమాత్రపు నియోజకవర్గాలకు వస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా మీ మీద ప్రచారం చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఒక్క విషయం బాగా గమనించుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు, 3 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. తెలంగాణ గురించి పార్లమెంట్లో ఒక్కరోజు మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. తెలంగాణకి ఇది కావాలి, మేము చేసిన ఈరోజు ఏదైతే ఎంపీలు ఉన్నారో మంత్రి ఒక్కపారి బీజేపీ ఎంపీలను అందరినీ ఆలోచన చేసుకోండి. నిధులు ఇవాళ కరీంనగర్లో చూస్తున్నాం, బండి సంజయ్ గారు ₹1 తెలియదని ఉండదు అక్కడ. మామూలుగా ప్రతి ఒక్కరి ఎంపీలు ఏదైతే కాన్స్టిట్యూన్సీ ఫండ్స్ ఇచ్చిండ్రు వాటిని డెవలప్మెంట్ చేసిండ్రు. మేము ప్రత్యేకంగా ఏదైతే కేంద్రీయ విద్యాలయాలకు ఒక ఎంపీకి 10 సీట్లు వేస్తే మేము 50 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చినాం. అదే కాకుండా ఈరోజు రోడ్ల విషయంలో కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ, ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఈరోజు మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో, మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని తెచ్చినామో మీకు లెక్కలతో పాటు ఉన్నాయి. నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఎవరికి నిరుద్యోగులకు మీ పరిశ్రమల నుంచి కానీ మీ ఫ్యాక్టరీల నుంచి కానీ నిరుద్యోగులకు ఎలాంటి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పు, అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఈరోజు మేము ఏదైతే కంపెనీ తరఫున మేము వచ్చినామో ఓట్లని, అది గవర్నమెంట్ మేము ఆ విషయము అన్నము అనేది కాదు. ఈరోజు లెక్కలు తీసుకోండి, మా MSN మా బ్రదర్ స్థాపించిన కంపెనీలో ఈరోజు తెలంగాణ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారో లెక్కలతో పాటు పంపిస్తాం. మేము 1000 మంది ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో అవరేజ్గా 500 మంది వరకు ఉంటారు, అవరేజ్గా 500 మంది ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వము తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఏం కొత్త హామీలు ఇవ్వబోతున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు వాటన్నిటిని గుర్తించి మాకు గతంలో ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎంత పని చేసినాం కదా, ఈరోజు మేము తప్పు చేసినామనే ఆలోచనలతో ఉండరు. మీ అభివృద్ధి పనులు కాదు కదా. ఈరోజు ఒక ఎంపీగా నేను రోడ్ల విషయంలో కానీ ఈరోజు అదేవిధంగా ఇప్పుడు స్కైనింగ్ స్కూల్ కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈరోజు సెంట్రల్లో ఉండి ఎంత పక్షపాతంగా వేరుస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇటువంటి సమయంలో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఈ పోటీని ఎలా ఎదుర్కొంటాడు, ఎంత మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి? ఖచ్చితంగా మేము గెలుస్తాము. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరడం లేదు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎంత పని చేసినాం కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి. ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ మనకు అన్ని విధాలుగా చేసిండు. ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళ ద్వారా ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అన్నీ ఈరోజు రైతు బంధు కానీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదో ఒకటే చూడండి, రైతు బంధు విషయంలో ఈరోజు 10 లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు, 12 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికి ఏదో ఒకటి లేదు. ఈరోజు చూస్తున్నాం అన్ని రకాల ఇప్పటిదాకా నేను మాట్లాడిన విషయాలు ఉన్నాయి.
ఇది మొత్తాన్ని చూసినట్టయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పాలమూరు జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీగా మరోసారి నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ పాలమూరు నుంచి బరిలో నిలిచేందుకు. ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీతోనే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు.